జన విజ్ఞాన వేదిక సైన్స్ ఆధారంగా పనిచేస్తుంది. సమాజంలో సైన్సు సాంకేతికాలు ఒక భాగమే, రాజకీయ వ్యవస్థలు కూడా ఒక భాగమే. మా వేదిక రాజకీయ పార్టీల వెంట ప్రయాణం చేయదు, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా చేరదు. కానీ ప్రజల జీవితాన్ని నిరంతరము ప్రభావితం చేయగలిగే అంశాల్లో ఒక ముఖ్యమైన అంశం రాజకీయం. కాబట్టి రాజకీయాలను, రాజకీయ పార్టీలని, ప్రభుత్వాలని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాం. అవసరమైన మేరకి మా అభిప్రాయాలు చెప్తూ ఉంటాం. రాజకీయ పక్షంలాగా ప్రతి అంశానికి జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పాలనా వ్యవస్థగా మన రాజ్యాంగం ఎంపిక చేసుకుంది. రాచరికాన్ని కానీ నియంతృత్వాన్ని కానీ ఎంపిక చేసుకోదలుచుకోలేదు. చాలా నెలల పాటు కష్టపడి రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని తయారు చేసుకుని 1950లో మనం దాన్ని ఆమోదించాం. ప్రజాస్వామ్యము అమలు కావడమే కాదు, అమలు అవుతున్నట్టు కనపడుతూ ఉండాలి కూడా. న్యాయము అమలు జరగడమే కాదు, అమలు జరుగుతున్నట్టు కూడా కనపడాలి. ఇది చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం ఉండాలి అంటే అమలు అవ్వడం ఒకటే చాలదు, అమలు అవుతున్నట్టు కనపడుతూ ఉండాలనేది కూడా ముఖ్యమే. ఎన్నికల కమిషనర్గా ఒకే ఒక కమిషనర్ని రాజ్యాంగం నిర్ణయించింది. అది రాజ్యాంగ వ్యవస్థలో భాగం. పూర్తి నిష్పాక్షికుడు లేదా నిష్పాక్షికురాలు అక్కడ ఉండాలనేది రాజ్యాంగం యొక్క ఉద్దేశం. కొంతకాలం గడిచిన తర్వాత మొదట్లో ఉన్న ఎన్నికల కమిషనర్లు ప్రవర్తించినట్టు కాకుండా ఎంతో కొంత రాజీ ధోరణితో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని అపవాదు వచ్చింది. అప్పుడు టిఎన్ శేషన్ అని ఆయన ఎన్నికల కమిషనర్గా ఏర్పడ్డాక ఎన్నికల కమిషన్కు ఉండే సర్వాధికారాలు సంపూర్ణంగా ఉపయోగించుకొని రాజకీయ పార్టీలను దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇదేదో చాలా భారంగా ఉంది, ఈయనకి ఇంత అధికారాలు ఇస్తే రాజకీయ పార్టీల ఇష్టాయిష్టాలు అమలు జరగవని భావించిన అప్పటి ప్రధాని నరసింహారావు గారు ఎన్నికల కమిషన్ చట్ట ప్రకారం విస్తరించి 3 కమిషనర్లుగా మార్చి ఇద్దరు ఎటువైపు మొగ్గితే అది నిర్ణయంగా మారేటట్టు నిర్ణయం తీసుకొని టిఎన్ శేషన్ గారి కోరలు బిక్కేశాడు. అంటే ఎన్నికల కమిషన్ అప్పటికి కూడా పారదర్శకంగా ఉండాలని, రాజ్యాంగ వ్యవస్థల్లో ఒక వ్యవస్థని, ప్రజలకు మొత్తం మీద ఎన్నికల సంఘం నిష్పాక్షిగా ఉంటుందనే అభిప్రాయం కొనసాగింది. కానీ 2024 మొదట్లో ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. ఎన్నికల కమిషనర్లను నియమించేది ఎవరు అనే దానికి సంబంధించిన చట్టం అది. ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 3 కలిసి ఎన్నికల కమిషనర్లను నిర్ణయించాలనేది పాత చట్టం. అప్పుడు ప్రధానమంత్రి ఆయన అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడు, అపోజిషన్ లీడర్ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిష్పాక్షికంగా మధ్య మార్గంగా మాట్లాడతాడు. దాని ఉద్దేశం అంటే కనీసం ఇద్దరు ఒక పక్క ఉంటే దాన్ని బట్టి కమిషనర్లు నిర్ణయం అవుతారు. ఉన్నంతలో నిష్పాక్షికమైన ఎన్నికల కమిషనర్లను నియమించడానికి అవకాశం ఉండేటట్టు ఏర్పాటు పాత చట్టంలో ఉంది. ఈ చట్టాన్ని ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపిక చేసిన ఒక మంత్రి ఉంటాడు. అంటే అర్థం ఏంటి? స్పష్టంగా కనపడుతుంది కదా. అధికారంలో ఉన్నవారి మనుషులు ఇద్దరు, అపోజిషన్ వ్యక్తి ఒకరు ఉంటారు. ఎవరు నిర్ణయిస్తున్నారు? వాళ్ళకి అనుకూలమైన కమిషనర్లు నిర్ణయించే అవకాశం క్లియర్గా, బ్లేటెంట్గా, ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా కనపడతా ఉంది. అటువంటి చట్టాన్ని చేశారు. అంటే ఎన్నికల కమిషన్కు ఉండే స్వతంత్రతని కాంప్రమైజ్ కావడమే కదా ఇది. అధికార పార్టీకి అనుకూలంగా మార్చడమే కదా. ఇవాళ ఈ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ వచ్చిన ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ఇద్దరు ఎక్కడ ఉంటారు. అంటే ఎల్లవేళలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన దేశంలో ఎన్నికల కమిషన్ అనేది అధికారంలో ఉన్న పార్టీ యొక్క
మాట వింటుంది అనే పరిస్థితిని చట్టం ద్వారా తీసుకొచ్చారు. ఇది పూర్తిగా అనైతికము, అప్రజాస్వామికము. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి కమిట్ అయి ఉంటుంది అన్న రాజ్యాంగం ఒక స్ఫూర్తిని దెబ్బతీయటం అనేది ఈ చట్టం ద్వారా జరిగింది. ఈ చట్టమైన వెంటనే 2 కమిషనర్లు తప్పుకున్నారు. మరో 2 కమిషనర్లు ఎన్నికలకు ముందే 3లో 2 ఇటుపక్క ఉంటే వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు వచ్చేశారు. వాళ్ళు నిష్పాక్షికంగా ఉంటారా లేదని కాదు, ఎంపిక ప్రక్రియలోనే నిష్పాక్షికత లేదనేది చర్చ జరుగుతున్న అంశం. ఇప్పుడు కేంద్ర ఎన్నికలు జరిగినప్పుడు ఒక వాదన ఉంది, బలమైన వాదన. అధికార పార్టీ యొక్క ప్రవర్తన తీరు మీద వాదన. 2014లో గుజరాత్ వెలిగిపోతుందని ప్రచారం చేసి ఇలానే దేశమంతా వెలిగిపోయేటట్టు చేస్తాం, అవినీతికి ఆలువాలమైంది కాంగ్రెస్ కాబట్టి ఓడించాలనే పేరుతో బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీ తెచ్చుకుంది. తర్వాత 2016 నోట్ల రద్దు, తర్వాత వచ్చిన జీఎస్టీ, ఇలాంటి వలన సామాన్యులకి అనేక కష్టాలు వచ్చిన కారణంగా మతాన్ని ఆధారంగా పనిచేయడం, బహుళత్వం ఉన్న దేశంలో ప్రజలందరూ సమస్యల గురించి పనిచేయటం మానేసి కొద్దిమంది కార్పొరేట్లకు మాత్రమే మేలు జరిగే పనులు జరుగుతున్నందువలన 2019 ఎన్నికల్లో దెబ్బ తగులుతుందన్న అనుమానం వచ్చి ఆ సమయంలో పుల్వామా, బాలాకోట్ అద్భుతంగా అధికార పార్టీకి తోడ్పడింది, మరలా గెలిచారు. మరలా 5 ఏళ్ళు గడిచేటప్పటికీ ప్రజల సమస్యలు ఏమీ పరిష్కారం కావడం లేదు. కార్పొరేట్ల ఆదాయాలు పెరుగుతున్నాయి, ప్రజలు మరింత పేదలవుతున్నారు. ఇప్పుడు అయోధ్యలో రామాలయం తోడ్పడింది. ఇప్పుడున్న అంచనా ఏమంటే ఉత్తర భారతదేశంలో గ్యారంటీగా గెలుస్తాం, దక్షిణ భారతదేశంలో కూడా గెలిచేటట్లయితే 2/3 మెజారిటీ ఉభయ సభల్లో సంపాదించుకుంటే రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనే ఆలోచన ఉండొచ్చు అనేది ఒక వాదన ఉంది. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని ఏ రోజు అధికారంలో ఉన్న పార్టీ కానీ వాళ్ళ సంస్థలు కానీ మనస్ఫూర్తిగా గౌరవించింది లేదు. గౌరవించినట్టు కనపడతాడంతే. రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఈడీ, ఇన్కమ్ ట్యాక్సు, సిబిఐ, ఎన్ఐఏ ఇలాంటి అన్ని సంస్థల్ని తమకు అనుకూలంగా అపోజిషన్ వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళని దారికి తెచ్చుకునే క్రమం అనేది మనం కళ్ళారా చూసినాక రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం ఉందని ఎలా అనుకుంటారు? పార్లమెంట్లో చట్టాలు జరిగే తీరు, చర్చ జరిగే తీరు, ప్రజల్లో విస్తృత చర్చ జరగకుండా బుల్డోజ్ చేస్తూ చట్టాలు జనం మీదకి నెడుతున్న తీరంతా చూసిన తర్వాత ఈ రాజ్యాంగం ప్రజల ముందు పెట్టిన ప్రాథమిక అంశాల మీద పరిపాలించేటోళ్ళకి నమ్మకం లేదేమో, ప్రేమ లేదేమో అనుకునే అవకాశం ఉందని ప్రధానమైన వాదన ఒకటి జరుగుతుంది. అందుకని దక్షిణ భారతంలో ఎక్కువ సీట్లు సంపాదించుకునే దానికి ఎన్నికల కమిషన్ని, ఈవీఎంలని వాడుకున్నారు అనే ఒక వాదన ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు ఎక్స్ట్రా నమోదైనవి. అంటే ఎన్నికలు జరిగే రోజున సాయంత్రానికి ప్రకటించిన సంఖ్యకి, ఫైనల్ ప్రకటించిన సంఖ్యకి 5 కోట్ల ఓట్లు తేడా వచ్చినాయి. 5 కోట్ల ఓట్లని అడ్జస్ట్మెంట్ చేస్తే కనీసం 79 స్థానాలు ఎన్డీఏకి ఎక్స్ట్రా వచ్చినాయి అనేది కనపడుతుంది. అలా ఆంధ్రప్రదేశ్లో 48 లక్షల ఓట్లు, ఒరిస్సాలో 35 లక్షల ఓట్లు ముందు ప్రకటించిన దానికి తర్వాత ప్రకటించిన దానికి ఎక్స్ట్రా వచ్చినాయి అనేది కూడా కనపడుతుంది. అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికి ఎన్డీఏ ప్రయత్నం చేసింది. ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని, ఈవీఎంలను ఉపయోగించుకొని అనే వాదన ఉంది. ఉత్తర భారతంలో ఎట్లాగా గెలుస్తాం, మనకే మెజారిటీ వస్తుందని ఒక ధైర్యం ఉంది కాబట్టి అక్కడ ఈవీఎంలని ఉపయోగించుకునే సాంకేతిక పద్ధతిని వాడలేదు అని అనుకుంటున్నారు. అందుకని ఉత్తర భారతంలో సీట్లు తగ్గిపోయినాయి, లోక్సభలో సీట్లు తగ్గినాయి. వాళ్ళు ప్రధానమైన ప్రాంతం అనుకున్న ఉత్తరప్రదేశ్లో తగ్గిపోయినాయి. ఇది గమనించినాక ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ లక్షల ఓట్లు ఎక్స్ట్రా నమోదైనాయి. ఇక్కడ ఈవీఎంలు ట్యాంపర్ చేశారని అనుకుంటున్నారు. ట్యాంపర్ చేయబడ్డా ఎవరు చేశారనేది కాదు, కానీ ఆ ట్యాంపర్ చేయబడ్డది
ఎన్డీఏకి అనుకూలంగా మారింది. ఎక్కడైతే ఈవీఎంలు ట్యాంపర్ కాలేదో అక్కడ ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి, జార్ఖండ్లో ఎక్కువ సీట్లు వచ్చాయి. జార్ఖండ్లో ఎందుకు ట్యాంపర్ చేయాలి, అక్కడ కూడా గెలిచి ఉండొచ్చు కదని వాదన ఉంది. అన్ని రాష్ట్రాలు వరుసపెట్టి ట్యాంపరింగ్ జరిగితే లోక్సభ ఎన్నికల దగ్గర నుంచి ఈవీఎంలు ట్యాంపర్ చేయబడుతున్నాయని వాదనకు బలం చేకూరుస్తుందని ఉద్దేశంతో జార్ఖండ్ వదిలేశారని ఒక వాదన ఉంది. వదిలేసినందుకు అక్కడ ఇండియా గెలిచింది. వదిలేకుండా ఉన్న హర్యానా, మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది. వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ జవాబులు చెప్పాలి. ఒకటి, సాయంత్రం ప్రకటించిన సంఖ్యకి ఫైనల్ ప్రకటనకి అంతంత తేడా ఎలా వస్తుంది? అంటే 5 గంటలకి ఎన్నికల టైం పూర్తయ్యిద్ది అనుకుంటే అప్పటిదాకా క్యూలో నిలబడి ఉన్న వాళ్ళనే కదా మీరు అనుమతిస్తారు. అన్ని లక్షల మంది అప్పటికి క్యూలో నిలబడి ఉన్నారా? వారు రాత్రి 11, 12 దాకా ఓట్లు వేస్తూ ఉన్నారా? ఇదొకటి జవాబు చెప్పాలి. రెండవది, ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చనే వాదనలు బలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు, అభివృద్ధి అయిన దేశాలు అనేక ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్కి వెళ్ళినప్పుడు ట్యాంపర్ చేయడానికి వీలు లేదని స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయడం కాకుండా దాన్ని పూర్తి స్థాయి పరీక్షకు ఎందుకు పెట్టరు? ఒక ఇంటి మీదకి పోలీసులు వచ్చి మీ ఇంట్లో AK-47 ఉందని అంటే మా ఇంట్లో లేదని ఆ ఇంటి యజమాని చెప్తే ఊరుకుంటారా పోలీసులు? వీళ్ళంతా ఎతికి లేదని వీళ్ళు తెలుసుకున్నాకనే లేదని నిర్ణయానికి వస్తారు. అలాగే ఈవీఎంలు ట్యాంపర్ చేయడానికి వీలు కాదని ఎలక్షన్ కమిషన్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా? ట్యాంపర్ చేయడానికి వీలుందో లేదో సాంకేతిక నిపుణుల చేతుల్లో పెట్టాలా? అసలు ఈవీఎంలు వచ్చినప్పుడే దాదాపు 22 లక్షల ఈవీఎంలు తయారు చేసిన వాళ్ళు సప్లై చేసామంటున్నారు. ఎలక్షన్ కమిషన్ మాకు అందలేదంటుంది. ఏమైనట్టు 22 లక్షల ఈవీఎంలు? వాటి గురించి సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పదా? ఈవీఎంలు వాడిన తర్వాత కౌంటింగ్ చేసే టైంకి 98% కొన్ని మిషన్లలో ఛార్జ్ ఉంది. ఎలా ఉంది అలా? దానికి వివరణ ఇవ్వరా? మన మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత గతంలో పనిచేసిన ఎన్నికల కమిషనర్లే వీటన్నిటికీ న్యాయబద్ధమైనటువంటి సమాధానం ఎన్నికల కమిషన్ చెప్పడం మంచిది. ఇలా చెప్పకపోతే దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని ప్రజలంతా అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందని చెప్పడానికి మిగిలిన ఏకైక అంశం ఎన్నికలు. ఈ ప్రక్రియ మీద కూడా జనానికి అనుమానం వస్తే ఇప్పటికే అలా ఉన్న అన్ని సంస్థల మీద నమ్మకం పోయి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కొంత ఉండేది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కూడా సడలుతున్న తరుణంలో ఎన్నికల విధానం మీద జనానికి నమ్మకం ఉన్నప్పుడు అది కూడా పోగొట్టుకుంటే ఏం జరుగుతుందో అంబేద్కర్ చెప్పాడు. ప్రజలకు న్యాయం జరగదని అనిపిస్తే ప్రజలు ఈ రాజ్యాంగాన్ని ఒక నిమిషం ఉండనీయరు అని చెప్పాను అన్నాడు. ప్రజాస్వామ్యము అమలు జరగడమే కాదు, జరుగుతున్నట్టు కూడా కనపడకపోతే ప్రజలందరూ మూకుమ్మడిగా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని నిర్ణయానికి వస్తే దేశానికే ప్రమాదం. అటువంటి ప్రమాదాన్ని పాలించేటోళ్ళు తీసుకురావడం సరైందేనా అనే వాదన బలంగా తిరుగుతూ ఉంది జన్మలో. అనేక పార్టీలు, అనేక వ్యక్తులు, అనేక సంస్థలు ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రశ్న మీద ప్రశ్న సంధిస్తూ ఉంది. ఎన్నికల కమిషను న్యాయబద్ధమైన టాంజిబుల్ అంటే సరిగా ఉంటుంది జవాబు అనే స్థాయి కలిగిన జవాబులు చెప్పటం లేదు. ఇదంతా దేన్ని సంకేతిస్తాయి? ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి ఆ చట్టాన్ని సవరించినప్పుడే ప్రజలకు అనుమానాలు మొదలైనవి. ఈ వరుస ఎన్నికల్లో జరుగుతున్న ప్రక్రియ చూసిన తర్వాత ప్రజల అనుమానాలు మరింత బలపడతా ఉన్నాయి. వీటిని సకాలంలో సరైన రీతిలో శాస్త్రీయంగా పరిష్కరించి సరైన సమాధానాలు చెప్పే బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం అంటే నిర్ణయాలు ప్రజలు చేయాలి, పర్యవేక్షణ ప్రజలు చేయాలి, ఫలితాలు మంచి వచ్చినా చెడు వచ్చినా ప్రజలే స్వీకరించాలి. ఇప్పుడు నిర్ణయాలు ప్రజలు చేసే పరిస్థితి లేదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు నిర్ణయాలు చేస్తున్నారు. అసలు ఎన్నికల్లో డబ్బు, మద్యం యొక్క పాత్ర విపరీతంగా పెరిగినాక ప్రజల తరఫున ఉండేవాళ్ళు, ప్రజలంటే ప్రేమ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఎన్నిక కావడంలా.
నేర జీవితం కలిగిన వాళ్ళు, నేర స్వభావం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది చట్టసభలకు వెళ్తున్నారనే బలమైన సంకేతం ఉంది. ఇక నిర్ణయాలు ప్రజలు చేయరు, ప్రజల తరఫున ప్రతినిధులు చేస్తారు. ప్రతినిధులే ప్రజల తరఫున పనిచేయడంలో. ఇక నిర్ణయాలు ఎవరి కోసం చేస్తారు? ప్రజల కోసం చేస్తారా, వాళ్ళ కోసం చేసుకుంటారనే అనుమానం వస్తుంది కదా. ఫలితాలు వస్తే, మంచి ఫలితాలు వస్తే పాలించే వాళ్ళు స్వీకరిస్తున్నారు, చెడు ఫలితాలు వస్తే జననేతలు రుద్దుతున్నారు. ఈ పనే కదా నియంత్రణలు చేశారు, ఈ పనే కదా రాజులు చేశారు. మంచి ఫలితాలు వస్తే రాజులు నియంత్రణలు తీసుకున్నారు, చెడు ఫలితాలు వస్తే జననేతలు రుద్దారు కదా. ఇప్పుడు అదే జరిగితే ప్రజాస్వామ్యం యొక్క పేరుతో నియంతృత్వం అమలు జరుగుతుంది. ఎందుకు అనుకోరు? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నియంతృత్వంలా ప్రవర్తించింది అంటున్నాం, కానీ ఇప్పుడు జరుగుతుంది కూడా పేరు లేకుండా అదే అని అనుకుంటున్నారు కదా జనం. అలాంటప్పుడు ఆ వైపు ప్రభుత్వాలు ప్రయాణం చేయకుండా ఆపవలసిన బాధ్యత పాలించే వాళ్ళది కదా.